అందరికీ నమస్కారం అండి. ఈ వారం కథ నందిత మేదిని, రచించిన వారు ఉమాబాల చుండూరు. తమ పని మనిషి అనంతకి 3 రోజులుగా జ్వరమని హాస్పిటల్లో ఉందని తెలిసిన నందిత ఆఫీస్ నుండి 1 గంట ముందుగా పర్మిషన్ తీసుకొని డైరెక్ట్గా అనంత ఉన్న హాస్పిటల్కి వెళ్ళింది. అది గవర్నమెంట్ హాస్పిటల్ కావడంతో అక్కడ డాక్టర్తో మాట్లాడితే వైరల్ ఫీవర్ అని 2 రోజులు ఉంచి పంపిస్తామని చెప్పారు. రెస్ట్ తీసుకోమని చేతిలో 2,000 పెట్టి వచ్చేస్తుంటే ఆ జనరల్ వార్డులో ఒక బెడ్ మీద ఎవరో ఒక పెద్దాయన, పక్కన కుర్చీలో ఇంకొక ఆమె, అతని భార్య కావచ్చు, కూర్చొని ఉండటం చూసి చటుక్కున ఆగిపోయింది. ఎక్కడో చూసినట్టు అనిపించడంతో వాళ్ళకి తను కనపడకుండా తను వాళ్ళని బాగా గమనించి గుర్తుపట్టింది. ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వాళ్ళైనా అని అనుకుంది తనలో తానే. వాళ్ళే. తను వాళ్ళని ఎలా మర్చిపోతుంది? ఒక్క క్షణం నందిత తనకేమీ పట్టనట్టు అక్కడి నుంచి వెళ్ళిపోదామనుకున్నా మనసు ఒప్పుకోలేదు. ఆగి అక్కడి నుండి నర్సును అడిగింది వాళ్ళ గురించి. నర్స్ చెప్పింది, 3 రోజుల క్రితం ఒకతను వాళ్ళ కొడుకంటూ అతడు ఇక్కడ చేర్చి మళ్ళీ వస్తానని వెళ్ళాడు. ఈ పెద్దాయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంది, దగ్గు కూడా వస్తుంది. మందులు ఇచ్చి తగ్గుముఖం పట్టాక ఇంటికి వెళ్ళిపోమన్నాడు. వాళ్ళ కొడుకు కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పింది. నందిత వాళ్లకు తెలియకుండా వాళ్ళ ఫోటోని తన మొబైల్లో తీసుకొని ఇంటికి వెళ్ళిపోయింది. ఆటోలో కూర్చుంది కానీ ఒకటే ఆలోచనలు బాధ చుట్టుముట్టాయి. 25 ఏళ్ళు అయి ఉంటుందేమో వాళ్ళని చూసి. తన జీవితంలో మళ్ళీ ఎదురవుతాననుకోలేదు. ఎక్కడో చదివింది ఈ ప్రపంచం చాలా చిన్నది అని. నిజమే అనిపించింది. ఇంటికి వచ్చాక తన 2 ఏళ్ల కొడుకు పృథ్వీని చూసుకుంటున్న కేర్ టేకర్ లక్ష్మిని పంపించేసింది. తన డ్రెస్ మార్చుకొని అన్నం పప్పు వండి పృథ్వీకి స్నానం చేయించి వాడికి తొందరగా అన్నం పెట్టేసింది. తమ కోసం కూర చేస్తుంటే నందిత భర్త సాకేత్ వచ్చాడు. కొడుకు పృథ్వీతో కాసేపు ఆడుకుని స్నానం చేసి వచ్చేసరికి నందిత వంట ముగిసింది. పిల్లాడిని నిద్రపుచ్చసాగింది. పృథ్వీ పడుకోగానే ఇద్దరికి ప్లేట్ పెట్టి వడ్డించింది. నందిత డల్గా ఉండటం గమనించాడు సాకేత్. తానే చెప్తుంది కదా అని ఊరుకున్నాడు. పని ముగించుకొని వచ్చి పక్కన కూర్చున్నాడు. నందితను చూసి అన్నాడు, ఇప్పుడు చెప్పు. ఆశ్చర్యంగా చూసిన నందితను చూసి, నువ్వు ఏదో మదన పడుతున్నావు కదా, ఏ విషయం అన్నాడు చిన్నగా నవ్వుతూ. తనని అంతలా గమనించిన సాకేత్ భుజం మీద కృతజ్ఞతగా తలవాల్చి సాయంత్రం తాను చూసిన సంఘటన మొత్తం చెప్పింది నందిత. వాళ్ళని నేను గుర్తుపట్టాను సాకేత్. మర్చిపోయే గతమా నాది. వయసు మీరింది కానీ వాళ్ళవి అవే మొహాలు. వాళ్ళు నన్ను గుర్తుపట్టకపోవచ్చు, పెద్దవాళ్ళు అయిపోయారు. నేను కూడా పెద్దయ్యాను. 25 ఏళ్లలో నాలో కూడా చాలా మార్పులు వచ్చుంటాయి కదా. నాకు 6 ఏళ్ళు ఉన్నప్పుడు చూశారు. ఇప్పుడు నాకు 30 ఏళ్ళు. గతాన్ని మర్చిపోవాలంటారు, వర్తమానంలోనే జీవించాలంటారు. కానీ గాయపరిచిన గతాన్ని ఎలా మర్చిపోగలం? సాకేత్ అంది నందిత. వాళ్ళని చీ అనుకొని మొహం తిప్పుకోవచ్చు, వాళ్ళకి బాగా అయిందని సంతోషపడొచ్చు. కానీ ఈ మనసుంది చూసావా, ఇదొక పెద్ద సమస్య నాకు. ఎక్కడో వాళ్ళ పట్ల జాలి వేస్తుంది. వాళ్ళని చెడామడా తిట్టాలనిపిస్తుంది.
చీ అనుకుని మొహం తిప్పుకోవచ్చు. వాళ్ళకి బాగా అయిందని సంతోషపడవచ్చు. కానీ ఈ మనసుంది చూసావా, ఇదొక పెద్ద సమస్య నాకు. ఎక్కడో వాళ్ళ పట్ల జాలి వేస్తోంది. వాళ్ళని చెడమడా తిట్టాలనిపిస్తోంది. వాళ్ళని అలా అనాథల్లా చూస్తుంటే బాధగా కూడా ఉంది. నాలో అన్ని భావాలు కలగలిసి నన్ను తినేస్తున్నాయి. నేనేం చేయాలో అర్థం కావటం లేదు సాకేత్, నువ్వు చెప్పు అంటూ బాధపడింది నందిత. అప్పుడన్నాడు సాకేత్, నిజమే, నీ బాధ అర్థమైంది నాకు. ఒక పని చేద్దాం. నేను రేపు పొద్దున హాస్పిటల్కి వెళ్ళి ఎలాగో వాళ్ళని మన ఇంటికి తీసుకొని వస్తాను. మనం కొన్ని రోజులు ఉంచుకుందాం. తర్వాత ఏం చేయాలో నిర్ణయిద్దాం. వాళ్ళ అబ్బాయి వస్తే చూద్దాం. నీకు నచ్చినట్టు, నీకు మనశ్శాంతి ఉండేటట్టు చేద్దాం. అదేదైనా సరే, ఇక నువ్వు ఆలోచించకు అన్నాడు నందితకి భరోసా ఇస్తూ. ఆ రాత్రి పడుకుంటే నందిత కళ్ళ ముందే గతం కదలాడింది. నందితకి తన తల్లిదండ్రులు లీలాగా గుర్తు. ఒకరోజు అన్నయ్య, అమ్మ, నాన్న తను ఫస్ట్ షోకి సినిమాకి వెళ్ళి తము ఊరికి లాస్ట్ బస్ తప్పిపోతే రెండెడ్ల బండి ఎక్కారు. ఆ చీకట్లో ఏమైందో ఏమో, బండి తిరగబడి అందరూ పడిపోవడం తెలుసు. స్పృహ వచ్చేసరికి పెద్దనాన్న, పెద్దమ్మ వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. చుట్టుపక్కల వాళ్ళు జాలిగా చూస్తున్నారు. పిల్ల అనాథ అయిపోయింది అంటున్నారు. మీరే ఆ పిల్లకు దిక్కు అని పెద్దనాన్న వాళ్ళకి చెప్తున్నారు. 3 రోజుల తర్వాత తనను రైల్లో వాళ్ళ ఊరికి తీసుకొని వెళ్ళారు పెద్దనాన్న. పెద్దమ్మ ఎప్పుడు నందితాన్ని తిడుతూ విసుక్కుంటూ ఉండేది. ఇది మనకి గుది బండలా తగులుకుంది. మన పిల్లలకి తోడు దీన్ని పెంచి పెద్ద చేసి పెళ్లి చేయడం మన వల్ల కాదు అని పెద్దనాన్నని తిడుతూ ఉండేది. నందితకు ఏమర్థమయ్యేది కాదు. ఇక్కడ ఎందుకుందో, అమ్మ నాన్న వాళ్ళు ఏమయ్యారో, పెద్దమ్మ ఎందుకు తిడుతుందో ఏది అర్థం అయ్యేది కాదు. చుట్టుపక్కల వాళ్ళు తన చేత పని చేయిస్తుందని చెవులు కొరుక్కుంటూ ఉంటే తప్పదన్నట్లుగా స్కూల్కి పంపించేది పెద్దమ్మ. రాగానే ఇంట్లో పనులు చేయించేది. ఒకసారి హఠాత్తుగా తిరుపతి వెళ్ళొస్తామని అందరికీ చెప్పి తనని తీసుకొని బయలుదేరారు. నందితకు కొంచెం సరదా వేసింది రైల్లో ప్రయాణమని. ప్లాట్ఫామ్ బెంచ్ మీద కూర్చున్నారు. నందిత పెద్దనాన్న వెళ్ళి ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని వచ్చాడు. ఆ ప్యాకెట్ ఇచ్చి తనని అక్కడే కూర్చోమని టికెట్ కొనుక్కొస్తానని చెప్పి వెళ్ళాడు. తర్వాత 5 నిమిషాలకి బాత్రూమ్కి వెళ్ళొస్తానని వెళ్ళింది పెద్దమ్మ. నందిత బిస్కెట్ తింటూ కూర్చుంది. వాళ్ళు ఎంతసేపటికి రాలేదు. చీకటి పడుతోంది. భయం వేసి ఏడుస్తూ కూర్చుంది నందిత. ఏడ్చి కొంచెం సేపటికి అక్కడే పడుకుని పోయింది నందిత. తెల్లారి లేచేసరికి ఒక అనాథాశ్రమంలో ఉంది. అక్కడ తన పేరు, ఊరు, అమ్మా నాన్నల పేరు అడిగారు. నందిత భయంతోనే, షాక్తోనే ఏది చెప్పలేకపోయింది. ఎవరో మహానుభావుడు అక్కడికి తీసుకుని వచ్చాడట. వాళ్ళు పోలీసులకి ఫిర్యాదు చేశారు. నందిత వాళ్ళ తాలూకా జాడ తెలియలేదు. వాళ్ళే నందిత అని పేరు పెట్టి పెంచారు. నెమ్మదిగా నందిత అక్కడ అలవాటు పడసాగింది. చదువులో చురుగ్గా ఉండేది. స్కూల్లో అన్నిట్లో చురుగ్గా ఉండి మంచి పేరు తెచ్చుకొని స్కాలర్షిప్ కూడా సంపాదించుకుంది. టీచర్లు తన అనాథని తెలిసి మరింత ప్రేమగా ఉండేవారు. తను అంత పట్టుదలగా చదువుతుంటే అందరికీ చూపించి మెచ్చుకునేవారు. నందిత మేదిని అంటే ప్రార్థించతగినది అని అర్థం అని తెలుగు మాస్టర్ చెప్పేవారు. వాళ్ళ సహాయంతోనే 10వ క్లాస్ మంచి మార్కులతో పాస్ అయి గవర్నమెంట్ కాలేజ్లోనే ఇంటర్, డిగ్రీ కంప్యూటర్స్ చదివింది నందిత. క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగం కూడా సంపాదించుకుంది. అక్కడే సాకేత్ పరిచయం అయ్యాడు. సాకేత్ అక్కడ మేనేజర్గా చేసేవాడు. నందిత అతనికే రిపోర్ట్ చేసేది. సాకేత్కి ఇక్కడేదో పెద్ద ఉద్యోగం వచ్చి
వేరే సాకేత్కి ఇంకేదో పెద్ద ఉద్యోగం వచ్చి వేరే కంపెనీకి వెళ్ళిపోయాడు. తరువాత అతనితో స్నేహం పెరిగింది. నందిత గురించి అతనికి అంతా తెలుసు. నందిత నచ్చి ఆమె ఎన్ని అభ్యంతరాలు చెప్పినా నచ్చజెప్పి తన ఇంట్లో వాళ్ళని కూడా ఒప్పించి నందితని పెళ్లి చేసుకున్నాడు సాకేత్. తర్వాత నందిత సంతోషంగానే ఉంది. మంచి ఏరియాలో సొంత ఫ్లాట్, కారు కొనుక్కున్నారు. ఒక అబ్బాయి పృథ్వీ, వాళ్ళకి 2 ఏళ్ళు, వాడికి 2 ఏళ్ళు. వారిని చూసుకోవడానికి లక్ష్మి అనే ఒక ఆమెని పెట్టుకున్నారు. సాకేత్ తల్లిదండ్రులకు ఇంకో కొడుకు, కూతురు కూడా ఉన్నారు. వాళ్ళు వాళ్ళ ఊళ్ళోనే ఉంటూ పిల్లల దగ్గరికి వచ్చిపోతూ ఉంటారు. ఇలాంటి తరుణంలో నందిత తన పెద్దనాన్న పెద్దమ్మలను చూసి గుర్తుపట్టింది. వాళ్ళ వల్ల తాను ఎవరూ లేనట్టు అనాథలా పెరగడం ఎంత నరకమో అనుభవించిన తనకి తెలుసు. దేవుడి దయ వల్ల ఎవరో మంచి వాళ్ళు చూసి ఏదో ఆశ్రమంలో చేర్పించారు కాబట్టి తాను సక్రమంగా పెరిగింది. లేకపోతే అన్నీ ఆలోచిస్తే గగ్గురుపాటు కలుగుతుంది నందితకు. తన నిర్ణయం సరైనదేనా? నిజంగానే తనకి జరిగింది అన్యాయం గురించి వాళ్ళని ప్రశ్నిద్దామని తనకుంది. ఏది అర్థం కావటం లేదు నందితకు. సరే చూద్దాం అని బలవంతంగా నిద్రకు ఉపక్రమించింది. మర్నాడు సాకేత్ తాను లేటుగా ఆఫీస్కి వెళ్తానన్నాడు. నందిత ఆ రోజు సెలవు పెట్టింది. సాకేత్ హాస్పిటల్కు వెళ్ళి తన కారులో వాళ్ళని తీసుకొని వచ్చాడు. వాళ్ళు ఇంత చక్కని ఇంట్లోకి తమని తీసుకుని వచ్చిన సాకేత్ని ఆశ్చర్యంగా చూశారు. వాళ్ళని కూర్చోమని వీళ్ళే నా స్నేహితుడి తల్లిదండ్రులు. నేనే చెప్పాను కదా, వీళ్ళ అబ్బాయి రాంప్రసాద్ నాకు స్నేహితుడు. మేము కొన్నాళ్ళు ఆ ఊళ్ళో ఉండి నాన్నగారికి ట్రాన్స్ఫర్ అవ్వడంతో అక్కడి నుంచి వచ్చేసాం. నాకు అతనికి స్నేహం కొనసాగుతోంది. నిన్ననే నాకు ఫోన్ చేసి చెప్పారు, కొంచెం బిజీగా ఉన్నాను, ఒక 4 రోజులు వచ్చి అమ్మా నాన్నలను తీసుకొని వెళ్తాను, అంతవరకు నీ దగ్గర ఉంచుకో అని చెప్పారు. హాస్పిటల్ వాళ్ళకి నా అడ్రస్, ఆధార్ కార్డ్ చూపించి నా ఫోన్ నెంబర్ ఇచ్చి వీళ్ళని తీసుకొని వచ్చాను. వీళ్ళు కూడా చాలా మొహమాట పడిపోయారు అన్నాడు నందితతో. నందిత, అయ్యో మీరు మీ అబ్బాయి ఇల్లు అనుకునే ఉండండి, నాకు అస్సలు ఇబ్బంది లేదు అంది వాళ్ళకి మంచినీళ్ళు ఇస్తూ. సాకేత్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. వాళ్ళకి స్నానానికి ఏర్పాటు చేసి వాళ్ళు ఫ్రెష్ అయ్యాక టిఫిన్ పెట్టి కాఫీ ఇచ్చింది నందిత. వాళ్ళు ఉండే రూమ్ చూపించింది. వాళ్ళు బట్టలు వాషింగ్ మిషన్లో వేసి ఉతికిచ్చింది. పృథ్వీ కొత్త వాళ్ళని చూసి భయపడి వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. వాళ్ళు విశ్రాంతి తీసుకుంటుంటే వంట చేసింది నందిత. తిన్నాక టీవీ పెట్టింది. కాసేపు కబుర్లు చెప్పింది. సాకేత్ ఆఫీస్ నుంచి వచ్చి వాళ్ళతో చాలాసేపు మాట్లాడారు. అందరూ కలిసి భోజనాలు చేశారు. ఆ రోజు రాత్రి సాకేత్ని అడిగింది, వాళ్ళు నీ మాటలు నమ్మారా అని. వాళ్ళకి పాపం అక్కడి నుండి వచ్చేయాలనుంది. కాకపోయినా అక్కడ ఇంకా వాళ్ళని ఉంచుకోరు. అక్కడ జాయిన్ చేసినప్పటి వివరాలు చూశాను. ఇచ్చిన ఫోన్ నెంబర్కి ఫోన్ చేసే రాంగ్ నెంబర్ అని వచ్చింది. కావాలని తప్పు నెంబర్ ఇచ్చి ఉంటారేమో. నేను ఏదో కథ చెప్పి హాస్పిటల్ వాళ్ళని వీళ్ళని ఒప్పించాను. అది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాబట్టి నన్ను నా తీరును చూసి పంపించి ఉండొచ్చు. పైగా వీళ్ళు వృద్ధులు కదా, అనుమానం వచ్చుండదు. నా డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు. ఫోన్ నెంబర్కి రింగ్ చేసి చెక్ చేసుకున్నారు. కరెక్టే కదా అని చెప్పాడు సాకేత్. తల్లిదండ్రుల్ని అలా వదిలేయడం ఎంత అన్యాయం. కానీ వాళ్ళు నీ విషయంలో అలాగే చేశారు కదా. మనం చేసిన తప్పులకి ఫలితాలు ఎప్పుడో కాదు ఈ జన్మలోనే అనుభవిస్తాం అనేది నిజం అన్నాడు సాకేత్. నందిత మాట్లాడలేదు, ఆలోచిస్తూ ఉండిపోయింది.
మర్నాడు తను ఆఫీస్కి వెళ్ళాలని ఇంట్లో నుంచి అన్ని ఏర్పాట్లు చేసి సాయంత్రం తొందరగా వచ్చేస్తానని చెప్పి వెళ్ళింది నందిత. ఇంట్లో ఏ అవసరం ఉన్నా బాబుని చూసుకుంటున్న లక్ష్మికి చెప్పమని, తన ఫోన్ నెంబర్ కూడా లక్ష్మి దగ్గర ఉందని చెప్పింది నందిత. మధ్యలో ఫోన్ చేసి వాళ్ళు భోజనం చేశారా లేదా అని కూడా కనుక్కుంది. లక్ష్మికి టీవీ పెట్టమని చెప్పింది. నందిత సాయంత్రం వచ్చేసరికి బాబు లక్ష్మి హాల్లో ఉన్నారు. వాళ్ళు రూమ్లో రెస్ట్ తీసుకుంటూ ఉండవచ్చని తాను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చింది. వచ్చాక వాళ్ళు ఏం చేస్తున్నారు అని అడిగింది లక్ష్మిని. వాళ్ళు వెళ్ళిపోయారమ్మా అని చెప్పింది లక్ష్మి. నందిత ఆశ్చర్యపోతూ ఉండగా ఒక మడత పెట్టిన పేపర్ తీసుకొని వచ్చి ఇచ్చింది. తను ఫోన్ చేస్తానన్నా మీకు తెలుసని ఫోన్ చేయొద్దని చెప్పారండి. నందిత అయోమయంగా ఆ ఉత్తరం తెరిచి చదివింది. అమ్మా సరు, మీ అమ్మ నాన్న అలానే పిలిచేవారు. నీ పేరు సరస్వతి. నువ్వెంతో పెద్ద మనసుతో మమ్మల్ని మీ ఇంటికి తీసుకొచ్చావు. నిన్ను గుర్తుపట్టాం తల్లి. నీకు ఎవరో కానీ చక్కటి పేరు పెట్టారు. నీ పై పెదవి మీద శనగ గింజంత పుట్టుమచ్చ, అచ్చు గుద్దినట్టు మీ నాన్న పోలికలు, మీ అమ్మలాగా పెద్ద జడ. నువ్వెవరో చెప్పాయి. నిన్ను చూస్తుంటే మీ నాన్నను చూసినట్టే ఉంది మాకు. ఇప్పుడు ఎన్ని మాటలు చెప్పి ఏం లాభం? నీకు లోకంలో ఎవరూ చేయని అన్యాయం చేశాం మేము. నువ్వు గుదిబండగా అనుకుని నువ్వేమైపోయావో అన్న ఆలోచన కూడా లేకుండా దుర్మార్గంగా నిన్ను వదిలించుకున్నాం. నిన్ను వదిలి ఇంటికెళ్ళి 4 రోజులు బుడి రాగాలు తీసాం. నువ్వెక్కడో తప్పిపోయావని ఎంతో వెతికినా కనపడలేదని పోలీసులకు ఫిర్యాదు కూడా ఇచ్చామని అందరికీ చెప్పాం. కొన్నాళ్ళు అందరూ ఆరా తీశారు. తర్వాత మాతో సహా అందరూ మర్చిపోయారు. వయసులో కన్ను మిన్ను కానక చేసిన పని. వయసు మీరాక మమ్మల్ని సుఖంగా ఉండనివ్వలేదు. ఎంత తప్పు చేశామో అర్థమైంది. నిజంగా 4 పిల్లల్ని పెంచిన మాకు నిన్ను పెంచడం కష్టం కాదు. అయినా నిన్ను అమానుషంగా వదిలించుకున్నాం. పిల్లలు పెద్దవాళ్ళై వాళ్ళకి మేం బరువయ్యాం. మేం చేసిన పాపమే ఇలా మమ్మల్ని శిక్షిస్తోంది అని అన్నీ తెలిసొచ్చింది. కానీ ఏం లాభం? నిన్ను జీవితంలో మళ్ళీ చూస్తామనుకోలేదు. విచిత్రంగా నిన్ను చూడటమే కాకుండా నీ దగ్గర ఒకరోజు కూడా ఉన్నాం. అదే విధి అంటే. మేం అన్యాయం చేసినా దేవుడు నీకు అన్యాయం చేయలేదు. ఎక్కడ పెరిగావో, ఎలా పెరిగావో, ఎన్ని కష్టాలు పడ్డావో తెలియదు. కానీ తల్లి, నిన్ను నీ కుటుంబాన్ని చూస్తే నువ్వెంత చక్కగా ఉన్నావో తెలిసింది. నీ భర్త మంచితనం చూసాం, నీ మానవత్వం చూసాం. కానీ మంచితనం భరించడం కూడా శిక్షే తల్లి. మా వల్ల కాదు నీ దగ్గర ఉండటం. తుఫానులో మల్లెపూల దుకాణంలో తల దాచుకోవాల్సి వచ్చిందంట. అక్కడ ఆ సువాసన భరించలేక తన చేపల గుంపను తల పక్కన పెట్టుకొని పడుకుందట. అప్పుడు కానీ ఆమెకు నిద్ర పట్టలేదట. ఈ కథ మా చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు చెప్పేవారు. వాళ్ళ స్థాయిని బట్టి మనుషుల ప్రవర్తన ఉంటుందని చెప్పడం కోసం అనుకుంటా.